హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ ఈ వీడియోలో మనం వినాయక చవితి రోజు చంద్రుడిని ఎందుకు చూడకూడదు, దాని వెనుక ఉన్న కథ ఏంటి అనేది చూద్దాము. వినాయక చవితిని గణేష్ చతుర్థి అని కూడా అంటారు. భాద్రపద మాసం శుక్లపక్షం చతుర్థి రోజున వినాయకుడు జన్మించాడని పురాణాలు చెబుతాయి. అందుకే ప్రతి సంవత్సరం ఈరోజు వినాయక చవితిని పండుగగా జరుపుకుంటాము. అయితే ఈ పండుగ రోజున చంద్రుడిని చూడకూడదని పెద్దలు చెప్తుంటారు. ఒకవేళ చూస్తే ఏమవుతుంది, దాని వెనుక ఉన్న కథ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాము. వినాయకుడి పుట్టుక ఇంకా చంద్రుడి శాపం గురించి ఫస్ట్ తెలుసుకుందాం మనం. పార్వతీదేవి తన శరీరానికి అద్దుకున్న నలుగు పిండితో ఒక బాలుడిని బొమ్మను తయారు చేసి దానికి ప్రాణం పోస్తుంది. ఆ బాలుడిని వాకిలి వద్ద కాపలా ఉంచి తాను స్నానానికి వెళ్ళింది. అప్పుడు అటుగా వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు. కోపంతో శివుడు ఆ బాలుడిని తల ఖండించాడు. దీనికి పార్వతీదేవి చాలా బాధపడింది. ఆమె బాధను చూసిన శివుడు ఒక ఏనుగు తలను తెచ్చి ఆ బాలుడికి అతికించి తిరిగి ప్రాణం పోశాడు. అదే రోజు అంటే భాద్రపద శుద్ధ చవితి నాడు శివుడు ఆ బాలుడికి గణాలన్నిటికీ అధిపతిగా నియమించాడు. దీనితో ఆ బాలుడు వినాయకుడిగా గణపతిగా పేరు పొందాడు. ఆ రోజున భక్తులు సమర్పించిన ఉండ్రాళ్ళు, కుడుములు వంటి పిండి వంటలు పుష్టిగా తిన్న వినాయకుడు కైలాసం చేరుకున్నప్పుడు నడవలేక ఇబ్బంది పడ్డాడు. శివుడి తలపై ఉన్న చంద్రుడు వినాయకుడిని అవస్థను చూసి నవ్వాడు. దానితో కోపించిన పార్వతీదేవి, ఎవరైతే ఈరోజు చంద్రుడిని చూస్తారో వారికి నిందలు అపవాదాలు తప్పవు అని చంద్రుడికి శాపం ఇచ్చింది. శాపానికి కారణం ఇంకా పరిష్కారం అనేది ఇప్పుడు చూద్దాం మనం. చంద్రుని శాపం వల్ల దేవతలు మహర్షులు కూడా ఇబ్బందులు పడ్డారు. దీనితో వారంతా బ్రహ్మదేవునితో కలిసి పార్వతీదేవిని వేడుకున్నారు. అమ్మ, నీ శాపం వల్ల అందరూ ఇబ్బందులు పడుతున్నారు, దానిని ఉపసంహరించుకో అని కోరారు. అప్పుడు పార్వతీదేవి శాపాన్ని సవరించింది. ఏ రోజున చంద్రుడు వినాయకుడిని చూసి నవ్వాడో ఆ ఒక్కరోజు మాత్రమే చంద్రుడిని చూడకూడదు అని చెప్పింది. ఆ రోజునే మనం వినాయక చవితిగా జరుపుకుంటున్నాము. ఈ కారణంగానే వినాయక చవితి రోజున పొరపాటును కూడా చంద్రుడిని చూడకూడదు అని చెప్తారు. ఒకవేళ అనుకోకుండా చంద్రుడిని చూస్తే సింహ ప్రసేన మవర్ధుంహేహు జబావత హతః సుకుమార మరోదిస్తవ శేహు సంవర్ధగః అనే మంత్రాన్ని జపించడం ద్వారా ఆ దోషం తొలగిపోతుందని పురాణాలు చెబుతాయి. ఈ మంత్రం సూర్యునిపై ఉన్న అపవాదాలను తొలగించడానికి సహాయపడిందని నమ్ముతారు. ఇంతటితో ఈ వీడియో పూర్తి చేస్తున్నానండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.